నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్, కానిస్టేబుల్ టు ఐపీఎస్, మహిళ పెట్టిన కేసు, ఉద్యోగం డౌటేనా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ప్రజెంట్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది చాలా సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. ఒక కానిస్టేబుల్గా కెరియర్ని మొదలుపెట్టి ఐపీఎస్ స్థాయికి రావడం అనేది మామూలు వ్యవహారం కాదు. అలాంటి పొజిషన్కి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశాడు? నేషనల్ పోలీస్ అకాడమీలో ఏం జరిగింది? అసలు ఇప్పుడు ప్రస్తుతం ఏం జరగబోతోంది? ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారికి మధ్య జరిగిందేంటి? ఆవిడ ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఎందుకు నేషనల్ పోలీస్ అకాడమీలో కంప్లైంట్ చేశారు? అలాగే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేశారు? నిజంగానే ఉదయ్ కృష్ణారెడ్డి ఆవిడ మీద సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డా? ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పాను కదా, ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్గా కెరియర్ని ప్రారంభించి ఈ స్థాయికి వచ్చాడు, ఐపీఎస్ స్థాయికి. అది మామూలు విషయం కాదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడి గురించి ఏం ట్రెండింగ్లో ఉంది, ఏం నడుస్తుంది, ఏం చెప్తోంది సోషల్ మీడియా అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇదిగోండి, జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. మోతీనగర్లోని బంధువుల ఇంటికి వచ్చిన ఉదయ్ సోమవారం ఉదయం శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఆర్ నగర్లో ఓ ఆసుపత్రిలో ఉదయ్ చికిత్స పొందుతున్నాడు. మరోవైపు తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తవమంటూ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఐ థింక్ ఇది ఖచ్చితంగా ఆదివారం రాత్రి పెట్టిన పోస్ట్ అయి ఉంటుంది. సోమవారం కదా తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇకపోతే చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని ఆ పోస్టులో పేర్కొన్నాడు. ట్రైనీ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కూడా స్పందించారు. ఉదయం 9:30 ప్రాంతంలో ఉదయ్ కృష్ణారెడ్డిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆయన స్పృహలో లేరు. వెంటనే అతడి స్టమక్ వాష్ చేశాము అని చెప్పేసి వైద్యులు చెప్పారు. ఆయన ఏదైనా విష పదార్థం తీసుకున్నారేమో అనే అనుమానంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారని చెప్పారు. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక ఆయన ఏం తీసుకున్నారనేది తెలుస్తుందని వెల్లడించారు. బీపీతో పాటు అన్ని నార్మల్గానే ఉన్నాయని, ఆయన స్పృహలోకి రావడానికి మరో 24 గంటలు పడుతుందని తెలిపారు. ఉదయం తమ అన్నయ్య అపస్మారక స్థితిలో ఉన్నారని వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. అయితే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి మనం ఉదయ్ కృష్ణారెడ్డి ఫ్లాష్ బ్యాక్ గురించి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి. అతడి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోతే నాన్నమ్మ సంరక్షణలోనే పెరిగాడు. పాపం ఉదయ్ కృష్ణారెడ్డిని పెంచి పోషించడానికి వాళ్ళ నాన్నమ్మ కూరగాయలు అమ్మి వాళ్ళని పోషించింది. కొన్ని సందర్భాల్లో కుటుంబం గడవటం కోసం ఉదయ్ కూడా కూరగాయలు అమ్మేవాడని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న వ్యవహారం ఇది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలోనే లభ్యమవుతున్నాయి. సో అయితే మొత్తానికి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డాడు ఉదయ్. కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించాడు. అయితే ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఉదయ్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడం కూడా అంత తేలికైన వ్యవహారం ఏం కాదు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో రిజర్వేషన్లు ఇవన్నీ పోగా కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలి ఒక ఓసీ కేటగిరీ పర్సన్ అని అంటే చాలా కష్టమే. అయినా అంత కష్టపడి 2013లో ఉదయ్ పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగాన్ని సంపాదించాడు. 2018 వరకు కూడా కానిస్టేబుల్గానే ఉద్యోగం చేశాడు. అయితే తన పై అధికారి నుంచి తనకు ఎదురైన అవమానం అతడిని తన లైఫ్లో ఒక మలుపు తీసుకునే దానికి అవకాశం ఇచ్చింది. అదేంటంటే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసేసి, అంటే ఈ కానిస్టేబుల్గా ఉంటే ఇలాంటి అవమానాలు ఎన్నైనా దిగమింగాల్సిందే అని చెప్పేసి తనకు అనిపించింది. అందుకని ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అంటే 2018లో రాజీనామా చేస్తే 2019లో ఏమి తనకి ఉద్యోగం వచ్చేలేదు. 5 అటెంప్ట్స్ చేశాడు ఉద్యోగం కోసం. ఈ ఐపీఎస్ ఉద్యోగం కోసం 5 సార్లు ప్రయత్నించాడు. 5 సార్లు కూడా ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చిందంటే పాపం రూరల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి
ఇంగ్లీషు లేదా ఇతరత్ర అంశాల మీద మంచి పట్టు సాధించడానికి పాపం తనకి చాలా టైం పట్టింది. అయినా కానీ ఎక్కడా విసిగిపోకుండా, ఎక్కడా విసుగు చెందకుండా, నిరుత్సాహపడకుండా నిబద్ధతతోటి, గట్టి పట్టుదలతోటి, దీక్షతోటి చదివాడు. మొత్తానికి 5వ అటెంప్ట్లో మంచి ర్యాంకుతోటి ఐపీఎస్ సాధించాడు. ఐపీఎస్ సాధించిన తర్వాత ఇదిగోండి అందరూ కూడా ఇక్కడికే వస్తారు. నేషనల్ పోలీస్ అకాడమీ, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఇక్కడ లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. బయట ప్రపంచానికి ఏమీ అర్థం కాదు లోపల ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద ఉదయ్ కృష్ణారెడ్డి ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితోటి తనకు వివాదాలు వచ్చాయి. ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందన్నది ఫిర్యాదులో ఏం చెప్పిందంటే, నా మెడ మీద కత్తి పెట్టాడు, నన్ను తన రూమ్కి తీసుకెళ్లాడు, మెడ మీద కత్తి పెట్టి ఒకసారి బెదిరించాడు, తన రూమ్కి మరోసారి తీసుకువెళ్ళాడు, నా మీద లైంగికంగా వేధింపులకి పాల్పడ్డాడు అని చెప్పేసి కంప్లైంట్లో పెట్టింది. సో తన మీద తీవ్రమైన సెక్షన్లతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, వాళ్ళు ఉన్నది ఎక్కడ, నేషనల్ పోలీస్ అకాడమీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కమిటీ కూడా ఉంటుంది. అంటే ఆడవాళ్ళు పనిచేసే ఏ కంపెనీలో అయినా సరే, ఏ సంస్థలో అయినా సరే, మొత్తానికి అక్కడ ఒక కమిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే ప్రైవేట్ సంస్థలైనా సరే. మొన్న మధ్య మనం చూసాం, పూణేలో ఒక మహిళా ఉద్యోగినిపై వేధింపులు, లైంగిక వేధింపులకు గురైతే ఆ కమిటీనే యాక్షన్ తీసుకునేలా చేసింది. ఆ బాధితురాలకి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి శిక్ష పడేలాగా, వాళ్ళ మీద కేసులు పెట్టేలాగా, సివియర్ సెక్షన్ల క్రింద కేసులు పెట్టేలాగా కూడా చర్యలు తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచే బీజం పడిందని చెప్పాలి. సో ఆ కమిటీ ముందు తనకి జరిగిన అవమానం కావచ్చు, లేకపోతే తనకి ఏవైతే అవమానం జరిగిందని ఆవిడ భావించిందో వాటన్నిటినీ కూడా కమిటీ ముందు ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని అక్కడ విన్నవించారు. అయితే విన్నవించకుండా ఈ కేసు బయటకు వచ్చిందా అంటే బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్లాల్సిందే. ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారో, నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో అనేది వేరే విషయం. అయితే వాళ్ళు ఇతడి మీద యాక్షన్ తీసుకోవడానికి అవదు. నిజంగానే ఒకవేళ ఉదయ్ కృష్ణారెడ్డి ఆవిడ మీద లైంగిక వేధింపులకి పాల్పడినప్పటికీ ఏం యాక్షన్ తీసుకోవాలనేది యూపీఎస్సీకి వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు అంతే. ఇక్కడ నిజంగానే ఉదయ్ కృష్ణారెడ్డి ఆ అమ్మాయి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని చెప్పేసి అది ధృవీకరణ అయితే వాళ్ళు రిపోర్ట్ రాసి పంపుతారు. ఏం యాక్షన్ తీసుకోవాలా అంటే, ఆ ఉద్యోగం ఉంచాలా, తీసేయాలా, లేదా సస్పెండ్ చేయాలా, లేదా డిస్మిస్ చేయాలా ఏంటనేది యూపీఎస్సీ తీసుకునే నిర్ణయం. అలాగే పోలీస్ యాక్షన్ కూడా ఇతని మీద ఈ కమిటీ తీసుకోవడానికి అవదు. పోలీసులకి ఫిర్యాదు చేస్తారు. అంటే మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎవరైతే వేధింపులకు గురయ్యాను అని చెప్పేసి ఇక్కడ ఎలిగేషన్ చేశారో ఆవిడ వెళ్ళి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. సో వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వటంతో పాటు పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. సో మొత్తం మీద ఈ పోలీస్ కంప్లైంట్ రైజ్ అయిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి కొంత డిప్రెషన్కి గురయ్యాడు. సాధారణంగా ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఐపీఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అరే ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాడు, ఎంత బుద్ధిగా చదువుకున్నాడు, మొక్కవోని దీక్షతో చదువుకున్నాడు, పట్టుదలతో సాధించాడు అని చెప్పేసి ఒక గుర్తింపు ఉంటుంది. అంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తన తోటి విద్యార్థుల్లో కావచ్చు, లేకపోతే తనతో పాటు చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళలో కావచ్చు, లేకపోతే ఐపీఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళలో, సహోద్యోగుల్లో, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత సహోద్యోగుల్లో కావచ్చు, ఒక రెప్యుటేషన్ పెరుగుతుంది కదా. అంత రెప్యుటేషన్ పెరిగిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఒక మహిళ హెరాస్మెంట్కి, సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి ఒక కేసు పెట్టిందంటే ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళటం వల్లనే ఉదయ్ కృష్ణారెడ్డి ఈ సూసైడ్ అటెంప్ట్ చేశాడు అని చెప్పి మనం భావించాలి. సో మొత్తం మీద ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఎటు మలుపు తిరుగుతుంది అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాలి. అక్కడ ఈ అకాడమీలో నిజంగానే మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి మీద ఉదయ్ కృష్ణారెడ్డి సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డా లేదా అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళు లోతుగా దర్యాప్తు చేస్తారు. అంటే వీళ్ళతో పాటు ఉన్న ట్రైనీ అధికారులు కూడా ఉంటారు కదా, ఐపీఎస్ సాధించిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతోటి మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుంటారు. అలాగే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఆఫీసర్స్ తో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుంటారు. అన్ని తెలుసుకున్న తర్వాతే ముందుకు ప్రొసీడ్ అవుతారు. అయితే గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా
ఇలాంటి పోలీస్ అకాడమీస్లో ఎవరైనా ఇలాగ సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడిన వాళ్ళు, లేకపోతే గొడవలు పెట్టుకుని డిస్మిస్ అయిన వాళ్ళు, సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారంటే గతంలో ఉన్నాయి అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ చూపిస్తున్నాయి ఇంటర్నెట్లో. అయితే సెక్షువల్ హెరాస్మెంట్కి అని చెప్పేసి పర్టికులర్గా చూపించడం లేదు. కానీ అంటే ఈ నేషనల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి గొడవలు అయితే ఆ గొడవల్ని ఇక్కడ మళ్ళీ అంటే ఆ గొడవలకి సంబంధించి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేసినా, లేకపోతే బయట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చినా బాధ్యుల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి అని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. మొత్తం మీద ఉదయ్ కృష్ణారెడ్డి ఏ పరిస్థితులకు దారితీస్తుంది, అతని ఉద్యోగం ఉంటుందా లేదా ఆ ఉద్యోగం పోతుందా, ఇంత కష్టపడి సాధించుకున్న ఐపీఎస్ చేజారిపోతుందా ఏంటా అని చెప్పేసి అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజంగా ఉదయ్ కృష్ణారెడ్డి అలా ఆ అమ్మాయి మీద, ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి మీద సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడి ఉంటాడని మీరు అనుకుంటున్నారా, లేదని అనుకుంటున్నారా, ఏం జరగబోతోందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.